జిల్లా పులివెందుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతల గొడవల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే 3 కేసులు నమోదు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. అలాగే టీడీపీ నేత ధనుంజయపై దాడి చేశారన్న కారణంగా వేలుపుల రాము, హేమాద్రిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, టీడీపీ నేత బీటెక్ రవి సోదరుడు భరత్తో పాటు మరికొందరిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందుల్లోనే మకాం వేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా చూసుకుంటే కనుక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా హై టెన్షన్ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఏదైతే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి జెడ్పీటీసీకి ఉప ఎన్నిక రావడంతో కూడా పూర్తి స్థాయిలో అటు రెండు పార్టీలు కూడా ప్రధానంగా హోరాహోరీగా పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గడిచిన 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక అటు టీడీపీ, వైసీపీ నేతల మధ్య అయితే కనుక మాటల యుద్ధం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ఏదైతే వర్గ విభేదాల స్థాయి నుంచి కూడా పూర్తిస్థాయిలో కొట్టాడుకునే స్థాయి కూడా వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 2 రోజుల కిందట మనం చూసుకుంటే కనుక ఏదైతే వైసీపీకి చెందినటువంటి అంకిరెడ్డి సురేష్ రెడ్డి అలాగే అమర్నాథ్ రెడ్డిలు కూడా పూర్తిస్థాయిలో ఒక వివాహానికి వెళ్తుంటే కనుక కొంతమంది దుండగులు అడ్డగించి ఆ కారు పైన పూర్తిస్థాయిలో దాడి చేయడం జరిగింది. ఆ దాడి ఘటనలో కూడా అంకిరెడ్డి సురేష్ రెడ్డి కావచ్చు, అలాగే అమర్నాథ్ రెడ్డి కావచ్చు, పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున తీవ్ర గాయాలు కావడం జరిగింది. అయితే హుటాహుటిన వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడికి తరలించి ప్రథమ చికిత్స అందించిన నేపథ్యంలో కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడికి చేరుకొని పూర్తిస్థాయిలో వాళ్ళందరూ కూడా పరామర్శించడం జరిగింది. అయితే అక్కడ పూర్తిస్థాయిలో ఎంపీ అవినాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో ఈ విభేదాలన్నీ కూడా తారసాయని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా పూర్తిస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ వాళ్ళని కొడుతున్నారంటూ కూడా పూర్తిస్థాయిలో కూడా అవినాష్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే దీనికి దీటుగా మనం చూసుకుంటే కనుక బీటెక్ రవి కూడా మాట్లాడడం జరిగింది. కేవలం మాకు ఎవరిని కొట్టాల్సిన ఉద్దేశం లేదు, మేము ఖచ్చితంగా ఇక్కడ జెడ్పీటీసీ ఎన్నిక మేము గెలుస్తున్నాం, ప్రజలంతా కూడా మా పక్షాన ఉన్నారు అని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ తతంగం ముగిసిన నేపథ్యంలో కూడా నిన్న మనం చూసుకుంటే కనుక ఏదైతే నల్లగొండ వారిపల్లిలో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా నిన్న తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నేతలు కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడి ఆ గ్రామానికి కూడా ప్రచారానికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరు అక్కడ ఒకేసారి కలవడంతో కూడా పూర్తిస్థాయిలో వర్గ విభేదాల తారాస్థాయికి చేరి వాళ్ళైతే కనుక పూర్తిస్థాయిలో కొట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఎవరైతే వేల్పుల రామలింగారెడ్డి అలాగే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇద్దరిపైన కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా దాడి చేయడం జరిగింది. అలాగే 2 కార్లు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసుకోవచ్చు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు కుడి చెయ్యి పూర్తిగా విరిగిపోవడంతో ఆయన అయితే కనుక పూర్తిస్థాయిలో పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడైతే ఆయనకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో అక్కడ మెరుగైన చికిత్స లేని నేపథ్యంలో కూడా ఆయన అయితే కనుక కడప రిమ్స్కు తరలించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే కనుక పులివెందుల పోలీసులు అయితే కనుక మొత్తంగా 3 కేసులు కట్టడం జరిగింది. అయితే మొదటగా మనం చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో ఉప ఎన్నికకు సంబంధించి అయితే కనుక అక్కడ ఉన్నటువంటి ఎన్నికల నియమాలను ఉల్లంఘించారనే నేపథ్యంలో కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అలాగే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే రెండవ కేసు మనం చూసుకుంటే కనుక ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే కనుక వేలుపుల రామలింగారెడ్డి అలాగే హేమాద్రి కూడా పూర్తిస్థాయిలో వాళ్ళ అందరి మీద కూడా అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే మూడవ కేసు మనం చూసుకుంటే కనుక ఏదైతే రామలింగారెడ్డి పైన 100 మంది వచ్చి దాడి చేశారు, దానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి అయితే కనుక పూర్తిస్థాయిలో బీటెక్ రవి సోదరుడు అనేటువంటి అజయ్ బాబుతో కూడా పలువురు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, పులివెందుల ఏరియా ప్రాంతం అంతా అయితే ఇప్పటికే పోలీసులు అయితే కనుక ఆధీనంలో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ పరిస్థితిని కూడా పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకుంటే కనుక ఈ నెల 12వ తేదీ కూడా కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ ప్రక్రియ అయిపోయే లోపల మరి ఎన్ని గొడవలు జరుగుతాయనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఇప్పటికే మరి కొన్ని కేంద్ర బలగాలను కూడా రప్పించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ నెల 12వ తేదీ జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో కూడా కేంద్ర బలగాలను ఇక్కడ తీసుకొచ్చి మరో గొడవలు జరగకుండా చూడాలని చెప్పి ఇప్పటికే పోలీసు యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైనా అభ్యర్థులు కనుక ప్రచారం వెళ్తే కనుక పూర్తిస్థాయిలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే ప్రచారాలకు వెళ్ళాలి, లేకుంటే కనుక వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కడతామని చెప్పి పోలీసులు అయితే కనుక హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. శ్రీదేవి, ప్రస్తుతానికి అయితే పరిస్థితి అంతా కూడా అదుపులోనే ఉంది. ఎందుకంటే అధికారులు కానీ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎందుకు అంతలా గొడవలు జరగడానికి రీజన్ ఏంటి, ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా?
అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు గడిచిన ఏదైతే నోటిఫికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పోలీసులు అయితే కనుక ఓడి చెప్తున్నారు. ఈ పులివెందుల నియోజకవర్గం జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి దాదాపుగా ఇక్కడ 10,600 పైచులకు మాత్రం ఓట్లు ఉన్నాయి. అంటే ఈ ప్రదేశం అంతా దాదాపు చూసుకుంటే ఆ చుట్టుపక్కల గ్రామాలని కూడా పక్కన ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే మనం చూసుకోవచ్చు రాష్ట్రం నుంచి కావచ్చు, జిల్లా నుంచి కావచ్చు, అటు వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ఎన్నిక పూర్తిస్థాయిలో కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అటు తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు ఇక్కడ రావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరు ఏ గ్రామానికి వెళ్ళాలి ఏంటి అనే దానిపైన కూడా సందిగ్ధం లేకుండా ఒక గ్రామంలో ప్రచారం చేస్తుంటే కనుక ఆ గ్రామంలోకి తెలియని నేపథ్యంలో కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదంతా ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా గుమికూడడంతో కూడా అయితే పాత కక్షలు మనసులో పెట్టుకునే నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక గొడవలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఎవరైనా ప్రచారానికి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చి మేము పలానా గ్రామానికి వెళ్తున్నాం, ఆ గ్రామంలో మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పిన తర్వాతనే వాళ్ళు ప్రచారం చేసుకోవాలని చెప్పి పోలీసులు అయితే ఆంక్షలు విధించడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు రాత్రి నుంచి కూడా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. అలాగే కర్నూలు రేంజ్ డిఐజీ కొయ్య ప్రవీణ్ కూడా అక్కడే ఉన్నారు. పూర్తిస్థాయిగా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా అదుపులోకి తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోసారి ఇలాంటి ఘటనలు చేస్తే కనుక పెద్ద ఎత్తున క్రిమినల్ కేసులు పెడతామని అయితే కనుక పోలీసులు హెచ్చరిస్తున్నారు. శ్రీదేవి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.